వచ్చి రెఫరెన్స్. సో ఈ వారం మార్కెట్ గురించి మాట్లాడితే ఒక సప్లై అండ్ డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ అండ్ సప్లై గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా ప్రైస్ మంచి రిజెక్షన్ ఇచ్చి కొంచెం డౌన్ సైడ్ పోయినప్పటికీ కూడా ఇది యాక్చువల్గా అయ్యే టైం ఫ్రేమ్లో చూస్తే క్లోజ్ ఏం కాలేదు, జస్ట్ రిజెక్షన్ అయింది. ఫైన్. సో ప్రస్తుతానికైతే 56,728, 56,663 అనేది నా డిమాండ్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో. సో అదే సప్లై చూసుకుంటే 57,426, 57,501.50 ఇది నా సప్లై. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ చాలాసేపు ట్రై చేసినప్పటికీ కూడా సస్టైన్ కాలేదు, ఫాల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇది స్ట్రాంగే ఉందని నేను అనుకుంటున్నా. ఫైన్. కాకపోతే నేను ఇక్కడికి ప్రైస్ వచ్చి ఒక రిజెక్షన్ వస్తే ఇక్కడ నేను ఒక హెడ్జింగ్లో ప్లాన్ అనేది చేసుకుంటాను జనరల్గా. సో ఇలాంటి సప్లై ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కూడా నేను జనరల్గా ఒక హెడ్జింగ్లో ప్లాన్ చేసుకుంటాను. హెడ్జింగ్లో ప్లాన్ చేస్తా అని చెప్పేసి ఈడ ప్లాన్ చేసి ఈడ ప్లాన్ చేసి ఇట్లా ఉండను నేను. ఇక్కడ నుండి నాకు మినిమం మూమెంటం కిందికి వచ్చిందంటే నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకుని క్లోజ్ చేసేస్తా. ట్రేడ్లు అనేది ఎక్కువ ప్లాన్ చేయను అనమాట. నేను ఒకటి కానీ రెండు కానీ ప్లాన్ చేస్తాను, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మంచి డే ట్రేడింగ్ ప్లానింగ్స్ అయితే చేస్తా. రెండు కూడా నాకు ఇంపార్టెంటే. ఇప్పుడు డిమాండ్ కూడా ఇంపార్టెంటే, సప్లై కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రైస్ ఒక ఏరియా నుండి పైకి పోలేదు, మళ్ళీ ఒక ఏరియా నుండి కిందికి రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రైస్ మధ్యలో ఉంది కదా, ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెనింగ్ మీదికి పోవచ్చు, లేదా గ్యాప్ అప్ ఓపెనింగ్ కిందికి రావచ్చు, ఎట్లయినా జరగవచ్చు, అది ఇటర్న్ ఓపెన్ అవ్వచ్చు. బట్ నా ఏరియా ఏంటి అనేది ఇక్కడ నేను డిమాండ్ అండ్ సప్లైగా డ్రా చేసిన. ఎందుకంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎలా అయితే రియాక్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఓకే, ఫైన్. నిఫ్టీలో కూడా సిమిలర్గానే డిమాండ్ అండ్ సప్లై ఉంది. నిఫ్టీలో డిమాండ్ చూసుకుంటే 25,384, 25,358. సో ఈ డిమాండ్ తోటి కంపేర్ చేసుకుంటే నేను సప్లై మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన. నిఫ్టీలో 25,654, 25,611 ఈ సప్లై ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో, అంటే వీటికి చాలా మంది షార్ట్ చేసారు కదా, సో ఈ రేంజ్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి మీదికి పోతుందో చాలామంది బై సైడ్ అనేది షిఫ్ట్ అయిపోతారు. రిటైలర్స్ అందరు ఎప్పుడైతే బై సైడ్ అందరు షిఫ్ట్ అవుతారో నేను అక్కడ సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా జనరల్గా. కాకపోతే అక్కడ హిడెన్ సీక్రెట్స్ అనేది చాలా ఉంటాయి. వాటి గురించి రిటైలర్కి ఏం తెలియదు. ఎక్కడ ఏ లైన్స్ ఉంటాయి, ఎక్కడ ఎందుకు ఫాలో అవుతుంది అనేది క్లారిటీ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఫాలింగ్ ఏదైతే ఉందో ఒకటే ఏరియా నుండి దీని మీదకి ఇట్లా పోయి షార్ప్ క్యాండిల్ పడ్డదనుకో, అప్పుడు వదిలేస్తా. కానీ ఇది పోయి చాలాసేపు ఇట్లా వెయిట్ చేసిందంటే ఇక్కడ ఈ ఏరియాని టచ్ అయితే ఎలా అయినా కొంచెం చిన్న రిస్క్ తీసుకొని హెడ్జింగ్లో మాత్రం సెల్లింగ్ సైడ్ కొంచెం ప్లాన్ చేసుకుంటాను నేను. క్లియర్? ఫైన్. సిమిలర్గా సెన్సెక్స్లో కూడా అట్లానే క్రియేట్ అయింది. సెన్సెక్స్లో బ్యాంక్ నిఫ్టీ లానే ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అంతా చాలామంది సెల్ చేసారు ఈ ఏరియా అంతా. సో ఈ ప్రైస్ కొంచెం పైకి పోయి ఈ ప్రైస్ మీద క్రాస్ అయిన వెంటనే నేను సెల్లింగ్ గురించి ఆలోచిస్తాను. ఇక్కడ ప్రస్తుతం డిమాండ్ ఉంది, కానీ డిమాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. 83,225, 83,102 అనేది డిమాండ్. బట్ సెల్లింగ్ చేస్తే ఈ డిమాండ్ నియర్ బై దాకా వస్తాయి తప్ప కొంచెం మూమెంటం అయినా, కొంచెం ఎక్కువ మూమెంటం అయినా స్పీడ్ని బట్టి ఉంటుంది. మెల్లంగా వస్తుందంటే చిన్న మూమెంటంకే ఎగ్జిట్ అవుతాను. షార్ప్ వచ్చిందంటే ఇలాంటి షార్ప్ మూమెంటం వస్తే నేను డిమాండ్ వరకు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ప్లాన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ కొంచెం బులిష్గా పోవచ్చు, కానీ సప్లై దగ్గర మాత్రం నాకు ఇంపార్టెంట్. అక్కడ రిజెక్షన్ మీద నేను ఆలోచిస్తాను. ఓకే, క్రూడ్ ఏదైతే సప్లై డ్రా చేసినామో ఆ సప్లై స్టిల్ యాక్టివ్గా ఉంది. కాకపోతే కలర్ చేంజ్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి ఇది. సో ఇది మీద క్లోజ్ అయినప్పటికీ కూడా సస్టైన్ కాలేక లోపల క్లోజ్ అయింది. మళ్ళీ ట్రై చేసింది, బట్ పోలేకపోయింది. ఫైన్. ఇప్పుడు ఏదైతే చిన్న డిమాండ్ డ్రా చేసిందో ఇక్కడ ఆ డిమాండ్ ఇక్కడ ఫెయిల్ అయింది. అంటే సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది ఇక్కడ డిమాండ్ కన్నా. ఓకే, ఇది క్లోజ్ అయినప్పటికీ కూడా డిమాండే ఫెయిల్ అయింది. సరే, ఇది స్టిల్ యాక్టివ్గా ఉంది. ఈ సప్లై 5,728, 5,771 అండ్ డౌన్ సైడ్ కూడా 5,577, 5,528. ఈ డిమాండ్ ఈ సప్లై మధ్యలో గేమ్ ఉంటుంది. బట్ సప్లై కన్నా డిమాండ్ ఇంపార్టెంట్ నాకు క్రూడ్ ఆయిల్లో. క్లియర్? సో ఈ సప్లై డిమాండ్ కాకుండా మీద చూడండి, ఇది ఇవాళ కాకుండా ఏదో ఒక రోజు కొన్ని రోజుల తర్వాత అయినా ఈ లెవెల్కి ప్రైస్ వస్తే ఇక్కడ నుండి నేను సెల్ చేసే అవకాశం ఉంటుంది. 6,379, 6,513 ఇది సప్లై నాకు. ఓకే, క్లియర్ కదా? ఫైన్. న్యాచురల్ గ్యాస్లో చూడండి, కింద స్ట్రాంగ్ డిమాండ్ ఇది. ఓకే, 255.3, 244 అనేది ఒక రేంజ్. ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ నాకు. పైన కూడా ఒక సప్లై ఉండొచ్చు, అది నియర్ బై లేదు. ఓకే, డ్రా చేయలేదు. ఫైన్. సో ప్రస్తుతానికి నియర్ బై ఉన్న సప్లై ఒకటే, అది 300.3, 305.4. ఈ సప్లైకి ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అప్పుడు నేను కొంచెం బేరిష్గా ఆలోచిస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని. ఓకే, అంటే కొంచెం రిజెక్షన్ లాంటివి వస్తే నేను సెల్ చేస్తుంటా, రిస్క్ చిన్నది పెట్టి. బట్ సెల్లింగ్ మాత్రం ఒకటే ప్లాన్, ఒకటే ట్రేడ్ చేసి కూర్చోను. ఇక
అవకాశాన్ని బట్టి 1-2 ట్రేడ్లు ఎన్ని అయినా కూడా నేను డిమాండ్ వరకు అయితే ఉంటా. మొత్తం ఇటు టచ్ అయ్యే వరకు కాదు, కొంచెం మీదకి వచ్చేదాకా ఉండి ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతారో అప్పుడు కంప్లీట్ బుల్లిష్కి అయితే మంచి పొజిషన్ తీసుకుంటాను నేను. అంటే నా ప్లాన్ ప్రకారం అయితే ఇదే ఉంటుంది, ఇంతకుమించి ఏం లేదు. సిల్వర్ మైక్రో కంప్లీట్ బుల్లిష్గా టర్న్ అయింది. ఇది కూడా మొన్న పెట్టిన ఎంట్రీ, ఇది ట్రిగ్గర్ అయింది, పైన సస్టైన్ అవుతుంది ప్రైస్. ఫైన్, ఇది సస్టైన్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొత్త లెవెల్స్ అంటూ ఏం లేవు. ఇది ఒకటే ఉంది ఈ డిమాండ్ 1,07,249, 1,06,758. మధ్యలో ఇక్కడ ఏమన్నా క్రియేట్ అవుతాయా అనేది చూడాలి తర్వాత. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే డిమాండ్ కాబట్టి కంప్లీట్ బుల్లిష్గానే ఉంటుంది. ఇది బుల్లిష్గానే ఉంది, ఆల్ టైమ్ హైలో ఉన్నట్టుంది ఇది సిల్వర్ మైక్రో. సో చూడాలి, ఇంకా బుల్లిష్గానే చూస్తాను నేను ఇంట్లో. ప్రస్తుతానికి అయితే బేరిష్గా అయితే లేను ఇంట్లో. బట్ బయింగ్ గురించి ప్లానింగ్ గురించి మనం చేయాలి అంటే ప్రస్తుతం ఏం చేయను, ఎందుకంటే కొత్త డిమాండ్ క్రియేట్ అయ్యేదాకా ఏం చేయను. ప్రైస్ అయితే పోయేది మాత్రం బుల్లిష్గా అనుకుంటున్నాను నేను. బట్ బేరిష్ సైడ్ అయితే అస్సలు చేయను, జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే, అంతకుమించి ఏం చేయను. క్లియర్? ఫైన్. ఇక బిట్కాయిన్లో నాకు ఒక ప్లానింగ్ దొరికింది. ఆ ప్లానింగ్ ఏంటంటే ఇక కింద డ్రా చేసిన అది 1,07,074.50, 1,06,852.50. ఇది నా డిమాండ్ ఏరియా. ప్రైస్ వీడికి ఎప్పుడు వచ్చినా కూడా ఈడ నేను కొంచెం అట్లీస్ట్ $10 రిస్క్ చేసినా కూడా ఇది 1:15 సంథింగ్ ఉంది. అంటే 15 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 12,700 వరకు రివార్డ్ ఉంటుంది. రిస్క్ మాత్రం $850 మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే ఇది $10గా $85 లెక్క పెట్టుకున్నాను నేను. $850 నేను రిస్క్, అండ్ రివార్డ్ వచ్చేసి నాకు 12,700 సంథింగ్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ రివార్డ్ ఎక్కువ ఉండాలా, రిస్క్ తక్కువ ఉండాలా, డిమాండ్ కూడా పవర్ఫుల్గా ఉంటే అప్పుడు చిన్న రిస్క్ అంటే $10 పోయినా పర్లేదు అనేది నేను రిస్క్ చేస్తాను. లేకపోతే నేను చేయను. క్వాలిటీ ఎంట్రీస్ అంటే ఇవే అని మరి. ఏడబడితే ఆడ ఇదంతా ట్రేడ్ చేసుకుంటూ రావడానికి నేను, అందరు ఏమనుకుంటారు 100 ట్రేడ్లు చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, 3 ట్రేడ్లు చేస్తే తక్కువ వస్తుంది అనుకుంటారు. నో, 100 చేసినోడికి ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, 3 చేసినోడే ప్రాఫిట్ తోటి ఉండి మార్కెట్లో ఉండగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కంట్రోల్ చేయాలా, ఎంట్రీస్ తక్కువ చేయాలా, ఆ తక్కువనే 100 ట్రేడ్లతో సమానం అయిపోవాలి. అట్లా మీరు చేయగలిగితేనే మంచిగా ఉంటుంది, లేదంటే చాలా లాస్ అయిపోతాం మార్కెట్. సో ఇది తప్ప ఇంకోటి ఏం లేదు క్రిప్టోలో. ప్రస్తుతానికి ఇది పెద్దము, ఆల్మోస్ట్ 3,600 సంథింగ్ పాయింట్స్ ఉండొచ్చు ఇవి. సో ఇన్ని పాయింట్లు అంటే ఎక్కువనే, బట్ చూద్దాం ఏమవుతుంది ఏం లేదు. నేనైతే చిన్న రిస్క్, అంటే చిన్నది, దానివల్ల ఒక చాయ్ కాఫీ ఖర్చులు మాత్రమే ఖర్చు పెడతా, అంతకుమించి పెట్టాను అనమాట నేను. ఓకే, ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి నేను చిన్న రిస్కే తీసుకుంటా. క్లియర్ కదా? ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ టచ్ చేసి ఇట్లనే ఎగరొచ్చు, లేకపోతే కొంచెం కిందికి ఇట్లా స్వీప్ అయ్యి కూడా ఈడ ఎటు తిరిగి డిమాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు నేను బేరిష్గా షిఫ్ట్ అవ్వను అనమాట. ఇది కొంచెం ఈడ ఏమైనా చేయొచ్చు, మ్యానిపులేషన్ టైప్, బట్ నేను ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా అయితే ఉంటాను. క్లియర్? ఫైన్. నేను ఇది కట్ చేయను. మీకు మొన్న ఒక విషయం చెప్పిన కదా క్యాండిల్ గురించి, ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ కింద గ్యాప్ డౌన్ అయ్యి అనేది. ఓకే ఫైన్, ఇది ఎప్పుడైతే ఈ బేరిష్ మూవ్ ఉందో ఈ బుల్లిష్ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుంది, ఇది రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, బుల్లిష్ సైడ్ పోతాం. ఇది చాలాసార్లు డిస్కషన్ చేసినాం, మేబీ పాత వాళ్ళకి అందరు తెలుసు కాబట్టి ఆన్సర్ చెప్పారు. ఫైన్, కానీ ఇది ఒక ఇంపార్టెంట్ డిమాండ్ అనుకుందాం. ఇది ఇంపార్టెంట్ డిమాండ్ అయితే ప్రైస్ వచ్చి ఇట్లా రిజెక్ట్ అయితే మనం, ఇది బేరిష్ క్యాండిల్ రిజెక్ట్ అయింది, ఇది బుల్లిష్ క్యాండిల్ ఇట్లా రిజెక్ట్ అయింది. ఈ రెండు రిజెక్షన్లో మనం జనరల్గా బుల్లిష్గా ఉంటాం, ఫైన్, బాగానే ఉంది. కానీ ఒక క్యాండిల్ వచ్చి ఇట్లా బేరిష్ క్యాండిల్ వచ్చి ఇట్లా క్లోజ్ అయింది, తర్వాత ఇది బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ వెంటనే మీది క్లోజ్ అయింది అనుకో, దీన్ని ఎలా తీసుకుంటాం? ఇది డిమాండ్ అని చెప్పి బయింగ్ సైడ్ షిఫ్ట్ అవుతామా, లేకపోతే ఆల్రెడీ క్లోజ్ అయింది కాబట్టి వీడికెళ్ళి మళ్ళీ సెల్లింగ్ చేయాలనేది ఆలోచిస్తామా? ఏ విషయం అనేది క్లియర్గా చెప్పండి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.